శాస్త్ర హోమం యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ మరి 3 రోజుల కార్యక్రమంలో మీరు ఏ రోజు వచ్చినా పర్వాలేదు అని వారు అడిగినప్పుడు రేపు ఎల్లుండి నేను ఉండడం లేదు, ఈ రోజు వచ్చి వెళ్తాను ఏ టైం అయినా అని చెప్పి వారికి చెప్పి మరి పరిగి వెళ్ళి పరిగిలో అక్కడ కార్యక్రమాలు చూసుకొని రావడం వలన కొంత ఆలస్యమైంది. మరి అన్నేలా భావించవద్దని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ధూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి అర్చకులు అనేవాళ్ళు గ్రామాన కూడా ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాల్లో రోజు దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఆటంకాలు అశుభాలు రాకుండా ఆ గ్రామం కూడా అందరూ హ్యాపీగా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా పొద్దున్నే మరి పూజలు చేయడము మీకు రోజు అది ఉన్నటువంటి అంటే మొదటి కార్యక్రమం అది. దాని తర్వాత ఇంకా మీరు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారో మరి దానివల్ల ఈరోజు మరి ఒక దేవాలయం ఒక గుడి లేని ఊళ్ళో గ్రామాలు నిద్ర చేయరంటారు. ఎందుకంటే మా వంచనూరులో అసలు గుడి లేకుండే. అప్పుడు మరి పూర్వకాలం నుంచి కూడా ఒకే అయ్యగారు వచ్చి ఊళ్ళో పూజ పెళ్లిళ్ళు చేసేవాడు. అప్పుడు పెళ్లిళ్ళు మీకు తెలుసు, మధ్యరాత్రి పెళ్లిళ్ళు జరిగేటివి. మా రాత్రంతా ఆయన చూసుకునేవాడు కానీ పాప నిద్రపోయేవాడు కాదంట. అది మరి ఎవరి వల్ల కూడా గుడికి ఆ ఊరికి గుడి కట్టే అవకాశం రాలేదు. ఆ తర్వాత మా హస్బెండ్ కొండా మురళీధరరావు గారు ఆయన నిర్మించిన ఆలయంతో నేను వచ్చిన తర్వాత కూడా ఆలయం లేదు. ఆ ఆలయం వచ్చిన తర్వాతనే ఇప్పుడు అయ్యగారు అనేవాళ్ళు పక్కూరు నుంచి వచ్చినా కూడా కొంత ఆలస్యమైనా కూడా ఆడ పులుకు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుడి బడి రెండూ లేని గ్రామాన్ని మరి మనం ఎవరం కూడా ఊహించుకోవడానికి ఉండదు. గుడి బడి అనేది రెండు కూడా ఉండాలి, వాటి సంరక్షణ కూడా ఉండాలి. ఏదో ఉందా అంటే ఉన్నది అన్నట్టుగా కాకుండా మరి దానికి పూర్తి సంరక్షణ కూడా అవసరం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పూర్వకాలంలో చాలా మంది రాజులు కానీ రాజ్యాలు కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి దూరంలో వచ్చారు, చాలా మంది వచ్చారు గ్రామాలలో. వచ్చినప్పుడు ఒక గుడి నిర్మాణం చేసినప్పుడు ఆ గుడిని ఊరికే వదిలిపెట్టలేదు. ఆ గుడి మెయింటైన్ కావాలి అంటే తప్పకుండా గుడికి ఆదాయం ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ భూములను గుడి పేర్ల మీద రాసి గుడి మాన్యాలుగా వాటిని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఈరోజు మన తెలంగాణలో లక్షల ఎకరాల భూములు గుళ్ళ పేరు మీద ఉన్నాయి అని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. కానీ మరి కాలక్రమేణా ఈరోజు దేవాలయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్న సందర్భంలో మరి వాటిని ఎలా రక్షించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మన భూములు కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి, వాటిని రక్షించుకోవాలి. నిన్నదాకా మొన్న మన భద్రాచల భూముల రక్షణ కోసం మన ఈవో గారు పోతే, మన బ్రాహ్మణులు పోతే, పోలీసు వాళ్ళు పోతే, అవతల నుంచి ఆంధ్ర సైడ్ వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే మన వాళ్ళు అడ్డుకుంటే మన వాళ్ళ మీద మరి దాడి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన భూమిని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ భూమిని కౌలుకి ఇచ్చినప్పుడు రైతు కూడా ఇది దేవుడిదే కదా, మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చాలా వరకు రైతులు కూడా కొన్ని చోట్ల పైసలు ఇవ్వడం లేదు అనకూడదు. కానీ కొన్ని చోట్ల మరి అసలు వాళ్ళు అంటే అగ్రిమెంట్ కూడా రాసుకోకుండా సొంతంగా వాడుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవాలయాల భూములు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాటినన్నిటినీ కూడా రక్షించుకొని వాటిని మనం ఉపయోగంలో తీసుకొస్తే తప్పకుండా మన శాఖ యొక్క ఇన్కమ్ పెరగాలి. మొదలు ఇన్కమ్ పెరిగినప్పుడు మనం శాఖ నుండి మీలాంటి వాళ్ళు ఏదైనా చేయాలన్నప్పుడు మన దగ్గర 4 పైసలు ఉండాలి. మనకు ప్రభుత్వం నుంచి ₹1 రాదు, మీకు తెలుసు. మీ గుళ్ళల నుంచి 5% మాకు ఇస్తారు. కానీ అది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితమో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మేము దానికి ఒక నిర్ణయం తీసుకొని ఆదాయం పెరిగినప్పుడు మనకిచ్చే పర్సంటేజ్ కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని 5 నుంచి ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ మాకు గుళ్ళ నుంచి రావాలి అని చెప్పి మేము ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. దానివల్ల మాకు ఇన్కమ్ రావడం వలన మేము ఏమైనా నిర్ణయాలు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకపోతే మరి ఎక్కడ చేసిన బొమ్మలు అక్కడనే అన్నట్టుగా ఇప్పుడు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా మరి గుడుల మీద ఆలోచన చేసింది కానీ
గుడులను అభివృద్ధి చేసింది కానీ చేయలేదు. ఒక యాదగిరి గుడి ఒక్కటి కట్టారు, దానికి కూడా సౌకర్యాలు లేకుండా కట్టి వదిలిపెట్టిపోతే ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చినాక చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరందరూ ముందు మీకు కింద 10,000 తప్పితే మళ్ళీ ఇంకా ఏమి కూడా మా నుంచి సంక్షేమం అది అందినటువంటి దాఖలాలు లేవు. మొన్ననే మేము మీకు ఒక అది పాంప్లెట్ కూడా ఇచ్చాము, అందరూ కూడా చూసే ఉంటారు. మామూలు అర్చకుల్లో వాళ్ళకి ఏమైతే అందుతా ఉన్నాయో ప్రభుత్వం తరఫున ఒక 2 తప్పితే మిగతా అన్నీ కూడా మీ అర్చకులకు కూడా అందే విధంగా మేము నిర్ణయం తీసుకొని ఈ కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలబడ్డామని చెప్పడానికి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. మరి ఈ శాఖ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మేము మా అధికారులు వెంటబడుతూ మరి ఏ గుడికి ఏ అవసరం ఉంది, ఎవరికి ఏ అవసరం ఉంది, ఏ అవసరం ఉన్నా కూడా మరి మా దృష్టికి తీసుకురండి. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా వారు కూడా చెప్పింది వెంటనే వారు అమలు చేస్తూ ఉంటారు. మరి కృష్ణవేణి గారు, రామకృష్ణ గారు, మరి మన డీసీ గారు కూడా వచ్చారు. అందరూ కూడా మరి డెడికేటెడ్గా ఈ యొక్క కార్యక్రమాలను వాళ్ళకున్న బాధ్యతలను నిర్వహిస్తూ ఈరోజు నిద్రపోతున్నటువంటి దేవాదాయ శాఖను మళ్ళీ మేల్కొలిపి ఈరోజు అందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో మరి పక్షపాతం అనేది లేకుండా అందరినీ సమానంగా చూడడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఆ నిధిలో కూడా ఏదైతే అర్చక దానికి సంబంధించిన దాంట్లో కూడా